హలో గైస్, కోర్టు మూవీ రివ్యూ. సో ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే పిచ్చి పిచ్చి నచ్చింది. డిస్క్లైమర్ మీకు ఏంటిది అని అంటే, ఈ వీడియో ఇవాళ నైట్ చేసి రేపు అప్లోడ్ చేస్తా. అంటే మీరు చూస్తుంది నిన్నటి వీడియో అన్నమాట. సో అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మూవీ ఇట్లాంటి కోర్ట్ రూమ్ డ్రామాస్ అయితే నాకైతే చాలా ఇంట్రెస్ట్. ఇట్లాంటి నేను రెండు పర్టికులర్గా నాకు చాలా బాగా నచ్చినాయి. రెండు చెప్తా. ఒకటేమో ధర్మచక్రం మూవీ, వెంకటేష్ గారితో ఉంటుంది. అండ్ ఇంకోటి వకీల్ సాబ్ మూవీ. చాలా బాగుంటాయి రెండు కూడా. సో కొన్ని రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. దాని గురించి ముందు మాట్లాడతా. ఫస్ట్ ఇంప్రెషన్ ప్లాట్, ఒక అబ్బాయి చందు అనే అబ్బాయి ఉంటాడు అండ్ అమ్మాయి జాబిల్. సో వీళ్ళిద్దరి గురించి ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఎవరి లైఫ్ వాళ్ళు ఉంటుంది. చందు అనే అబ్బాయి ఏంటంటే సెల్ ఫోన్స్ అమ్ముకుంటూ లేకపోతే ఏదో పార్ట్ టైం జాబ్స్ని ఫుల్ టైమ్గా చేసుకుంటూ ఉండే వ్యక్తి. జాబిల్ అమ్మాయి ఏం చేస్తా అంటే, ఈ చందు అనే అబ్బాయి వాళ్ళ ఇంటి పక్కన ఒక ఇల్లు ఉంటుంది. సో ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డైలీ వాళ్ళ ఇంటికి వస్తారు అనమాట. సో అట్లా జాబిలి ఒకరోజు చూసి మనోడు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తాడు. మనోడు చూడడు, చందు అనే అబ్బాయి చూడడు. వాళ్ళ ఇంట్లో ఓవర్ యాక్షన్ చేస్తారు, షాప్లో ఓవర్ యాక్షన్ చేస్తారు. సో ఈ జాబిలి గమనించి ఎవడో వీడు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అంటే, అన్న అవుతారులే అని చెప్పేసి చెప్తుంది. వాళ్ళ నంబర్ ఇయ్యి, నేను ఫోన్ చేస్తా అది ఇది అని చెప్పేసి తిప్పుతుంది అనమాట. సో ఇద్దరి మధ్య అట్లా కన్వర్సేషన్ మొదలయ్యి ఇద్దరు ప్రేమాయణంలో పడిపోతారు. తెలిసిందే. జాబిలి వల్ల డాడీ చనిపోతారు. సో వాళ్ళ మామయ్య ఎట్లా వేసుకుంటాడు అంటే, ఒక్కొక్కరిని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరు మంగళపతి క్యారెక్టర్ శివాజీ గారిది ఎట్లా వేసుకుంటాడు అంటే, అతని క్యారెక్టర్ గురించి క్యారెక్టరైజేషన్ మాట్లాడదాం, మళ్ళీ కొత్తగా చెప్పనక్కర్లేదు. సో వాళ్ళిద్దరి మీద మనోడి మీద పోక్సో కేసు పెడతారు. వాళ్ళ ఇంట్లో తెలిసిపోతుంది అది ఇది అని చెప్పి పోక్సో కేసు ఉన్నాయి లేని అన్ని నొక్కేస్తారు. ఆ కేసు గెలిచిందా గెలవలేదా ఇది స్టోరీ. సాంగ్స్ అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చాయి భయ్య. సాంగ్స్ అయినా బీజిఎం అయినా కూడా చాలా బాగా నచ్చాయి. ఏదో సాంగ్ గుర్తుకొస్తుంది. ఒక సాంగ్ ఆల్రెడీ చెప్పాను కదా, కథలను చెప్పారు కవితల్ని రాశారు. ఆ సాంగ్ కూడా చాలా బాగా హిట్ అయింది బయటనే బిఫోర్ ద రిలీజ్. సో ఆ మూవీ ఆ సాంగ్ వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎమోషనల్స్ ఎంత ఉంటాయి, ఎట్లా అంటే పీక్ తీసుకుపోయారనిపించింది నాకు. ఏదో వైష్ణవి చైతన్య బేబీ మూవీలో ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్. అండ్ వకీల్ సాబ్లో, ఈవెన్ వకీల్ సాబ్లో కూడా ఉంటాయి, ధర్మచక్రంలో కూడా ఉంటాయి. సో అట్లాంటి కైండ్ ఆఫ్ ఎమోషనల్ సీన్స్ అందులో అయితే ఉంటాయి. ఒక 1 hour మూవీ 1 hour తర్వాత ఒక ఎమోషనల్ సీన్స్ పడుతుంది, ఒక ఎమోషనల్ సీన్ పడుతుంది. అండ్ ఇంకొకటి ఉంటుంది అబ్బా, ఒక సీన్ స్పాయిలర్ అనుకోండి. సో మూవీ చూసిన వారే చూడండి ఇప్పుడు నేను చెప్పబోయేది, లేకపోతే స్కిప్ చేయండి అనమాట. హీరో వాళ్ళ అమ్మ వెళ్ళి శివాజీ గారి కాళ్ళ మీద పడుతుంది అనమాట. సో వాళ్ళైతే కేసు పెడతారు కదా మంగమ్మతి. సో మా ఊరిని వదిలేయండి, విత్డ్రా చేసుకుంటారు అని. అమ్మ వెళ్తుంది, నాన్న వెళ్తాడు, ఇద్దరు కాళ్ళ మీద పడితే కాలుతాడు, దాంతాడు. అదంతా ఇక కొద్దిగా వేరే ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇక క్యారెక్టరైజేషన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ రోషన్ అనుకుంటా అబ్బాయి పేరు, హీరో యాక్టర్ చైల్డ్ ఆర్టిస్ట్ చందు. ఆ క్యారెక్టర్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది నాకైతే. కొద్దిగా క్రేజీ ఉంటుంది, అమాయకత్వం, కొద్దిగా ఫన్ జనరేట్ చేస్తా అనిపించింది నాకైతే. ఫస్ట్ 10 minutes లాగ్ అనిపించింది. అక్కడి నుంచి వెళ్తూనే ఉంటుంది మూవీ, ఎక్కడ తగ్గదు. కొన్ని క్యూరియాసిటీ పెంచే నెక్స్ట్ సస్పెన్స్ సీన్స్ అయితే ఉన్నాయి అనమాట మూవీలో. అండ్ శ్రీదేవి ఆ జాబిలిగా చాలా బాగా చేసింది తన యాక్టింగ్. అసలు ఎక్కడ కూడా తన డెబ్యూ మూవీ అని చెప్పేసి మనకి ఎక్కడ కూడా కనబడేది. అండ్ ఇంకోటి ఏంటంటే శివాజీ మంగమ్మతి. సో నాకు ఇది గుర్తుకు రాగానే క్యారెక్టరు బిగ్ బాస్ మీరు అందరూ చూసే ఉంటారు. సో అసలు శివాజీని మీరు ఎక్కడ చూడండి, అసలు ఈయన శివాజీ కాదేమో అన్నట్టుగా ఇంకో వేరే ఎక్కడికో వెళ్ళిపోతాం. అసలు నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఆయన క్యారెక్టరేషను మంగమ్మతి. సో మీ బిగ్ బాస్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఇక మీ ఇంట్లో వాళ్ళ ఆడళ్ళు అయితే కూడా అట్నే కాళ్ళ మీద పీక మీద కాలేసి తొక్కుతా శివాజీ అని ఒక డైలాగ్ ఉంటుంది దృష్టిలా. ఆ డైలాగ్ గుర్తుకొచ్చింది అబ్బా. లిటరల్లీ నాకు తెలిసి ఈ డైరెక్టరు ఆయన ఎప్పుడు రాసుకున్నాడు ఐ డోంట్ నో, బట్ నేను అనుకున్నది ఏంటంటే ఆయన క్యారెక్టరైజేషన్ రాసింది ఆయన, ఈ రోల్ ఆయనకే ఇవ్వాలని ఆ రోల్ రాసింది ఆయన కోసం కావచ్చు అనిపించింది నిజంగా. లిటరల్లీ ఆ డైలాగ్ తగ్గట్టు మూవీ అయితే సెట్ అయింది. సో పిచ్చి పిచ్చిగా శివాజీ అరుస్తుంటే ఎట్లా విజిల్స్ అది పోసుడు కదా ఇక వేరే. ఇంకా అండ్ ప్రియదర్శి గారి గురించి మాట్లాడాలి. ఆయన క్యారెక్టరైజేషన్ ఏం తేజ ఏదో ఉంటుంది ఫుల్ ఏం. సో తేజ అని చెప్పారనమాట. ఇంతలా అసలు ఆయన వాదిస్తుంటే మాత్రం మనకైతే గూస్ బంప్స్ వస్తాయి నిజంగా. అసలు వాదిస్తుంటే ఒక్కొక్కరికి ప్యాంట్లో
ఈ థియేటర్లో ఎవ్వరు ఇక కూర్చొని లేదు, ఈగలుడే ఏగుడు అట్లుంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా డీసెంట్ కానీ, ఇన్ఫ్యాక్ట్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ లేకపోతే ప్రియదర్శి క్యారెక్టర్ లేదేమో అన్నట్టుగా నాకు అనిపించింది. అండ్ జాబిలి మదర్ క్యారెక్టర్ నాకైతే అంత ఐడియా లేదు. సో అంటే ఆమె నేమ్ అంత ఐడియా లేదు. సో ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ ఆపోజిట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, లాయర్ క్యారెక్టర్. సో ఆయన హిట్ 3లో ఉంటాడబ్బా. సైకో క్యారెక్టర్ ఎవరు చేస్తారు, సుహాస్ గారు ఫాదర్ రోల్ చేస్తారు. ఇంకో సైంటిస్టుల నేమ్ అడిగితే మా అవ్వ సార్ అని ఒకటి ఉంటుంది చూసిన, వాళ్ళ లెక్చరర్ అతనే. ఇంకా ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పౌర్ణమి మీరు చూసుంటే మాత్రం, మీరు వింటేజ్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం పౌర్ణమి మూవీలో ఎవరి దగ్గర ఉంటారంటే చార్మింగ్ టార్చర్ చేస్తుంది చూసి ఒక వ్యక్తి, అదే వాళ్ళ పిన్ని తోటి వాళ్ళ తమ్ముడు ఇంకోటి ఉంటాడు. సో ఆ క్యారెక్టర్ కూడా ఆయనే చేశారనమాట. సో చాలా బాగున్నది ఆయన క్యారెక్టర్ కూడా. అండ్ మెసేజ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు క్లైమాక్స్లో. ఎవరిని కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే, మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ప్రేమ పెళ్ళి అది ఇది అని చెప్పేసి మనం ఎక్కడికో వెళ్తే అది ఎక్కడికైతుందో తెలియదు. సో కొందరు మంగమతి ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం మన జీవితం కూడా నాశనం అయ్యే ఛాన్స్ ఉన్నది. అట్లాంటి ప్లేస్లో తేజ అనే లాయర్ లెక్క వచ్చి కాపాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది న్యాయం కోసం పోరాడే వాళ్ళు ఉంటారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరిని గెలకొద్దు. ముందుగానైతే ఒక అమ్మాయి గెలుస్తుంది, తర్వాత కూడా అమ్మాయి చేయబట్టే వాడు జైలు పోతారు, వాళ్ళ ఇంట్లో కూడా ఆ మ్యాటర్ తెలుస్తుంది అనమాట. సో ఆ ప్రేమ అనే మా ఇంట్లో పడకండి, మంచిగా చదువుకోండి, మీ ఫ్యామిలీని చూసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మూవీ చూసిన తర్వాత నాని గారి కాన్ఫిడెన్స్కి అసలు ఆయన ఎక్కడికో అంటే నాకు అనిపించింది ఓవర్ కాన్ఫిడెన్స్ అది చాలామందికి అనిపించింది. బట్ ఆయన కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత నాకేమనిపించింది అని అంటే, ఆయన చెప్పిన దానికి ఇందులో ఇంకా 100 రెట్లు అయితే ఉన్నాయని అనిపించింది నాకైతే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.